హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో అండ్ ప్రెగ్నెన్సీ ముందు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్న దాని గురించి చెప్తాను. ఇప్పుడు ప్రయర్ టు ప్రెగ్నెన్సీ చాలామంది ఎట్లా అంటే ఆల్రెడీ స్ట్రెస్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా ప్రెగ్నెన్సీ ఇప్పుడు మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు అంటే ముందే ప్రీ ప్రెగ్నెన్సీయే కొద్దిగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఈ మధ్య లేట్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అండ్ ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉన్నారు కాబట్టి ఈ పిల్లలలో కూడా ఈ మిస్డ్ అబార్షన్స్ అంటే అవకరాలు ఎక్కువగా చూస్తున్నాము. అందుకనే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడే అంటే ఒక 2 months బిఫోర్ ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఒకటి తీసుకుంటూ దానికి తోడు హెల్దీ ఫుడ్స్ అంటే ఈ క్రాష్ డైట్స్ అంటే చాలామంది అప్పటిదాకా కొద్దిగా బయట ఫుడ్ అంతా తినేసి పిల్లల కోసం చూస్తున్నప్పుడు మొత్తం రోజంతా మాడేసి ఒక పూట తిని డైట్ చేస్తూ తగ్గాలన్న ఆలోచనతో ఉంటారు. అట్లా కాకుండా క్రాష్ డైట్స్ అట్లా చేయకుండా హెల్దీ ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, సాల్టెడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అంటే ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే పోషకాలు ఉన్నది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ కంపల్సరీ సలాడ్స్ అంటే పొద్దున ఒక హెల్దీ మీల్, నైట్ ఒక హెల్దీ మీల్, మధ్యలో హ్యాపీ మీల్ అంటే మీకు కావాల్సింది తినాలి. అలా రెగ్యులర్ హెల్దీ డైట్ ఫాలో చేసుకుంటూ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువ మెడిసిన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో వాళ్ళకి ఎక్సెసివ్ వామిటింగ్ ఉంటుంది. ఐదర్ 70% మందికి వికారం ఉంటుంది, లేదా అసలు తిన్నది ఏది అంటే ఉండని కూడా ఉండదు, అంత ఎక్సెసివ్ వామిటింగ్ ఉంటుంది. ఒక 20 to 30% వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ ఎలాంటి లక్షణాలు లేకుండా వితౌట్ ఎనీ కంప్లైంట్స్ ఉంటారు. సో ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అల్కగా అంటే సాఫ్ట్ ఫుడ్, ఎక్కువగా లిక్విడ్స్, ఎస్పెషల్లీ సమ్మర్స్ ఉన్నప్పుడు పండ్ల రసాలు, ఈ స్పైసెస్ అనేది అవాయిడ్ చేసుకుంటూ అంటే బాగున్నప్పుడు ఏది పడితే అది తిని మళ్ళీ సిక్ అవ్వడం కాకుండా రెగ్యులర్గా ఒక హెల్తీ మీల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు హై న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. ఒక 6 ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు కంపల్సరీ ఈ ఫుడ్స్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పాల నుండి వచ్చిన పాల పదార్థాలు. సో మిల్క్ ఏంటంటే బేబీ బోన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఈవెన్ పిల్లలు పుట్టినాక కొంతమంది సరిగ్గా నడవరు అంటే లేట్గా నడవడం ఇలాంటివి ఉంటాయి. ఆ మదర్ ప్రెగ్నెన్సీలో సరిగ్గా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోకపోయినా లేదా పాల పదార్థాలు అట్లాంటివి సరిగ్గా తినని వాళ్ళల్లో, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోని వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం. సో మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పనీర్, టోఫు, ఈవెన్ జున్ను ఇట్లాంటి వాటిల్లో మనకు రావాల్సినంత పోషకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి ఫుడ్స్ అంటే ఆరెంజెస్, ఎర్ర పండ్లు, ఎర్ర కూరగాయలు అంటే ఆరెంజెస్, వాటర్ మెలన్స్, సీజనల్ ఫ్రూట్స్ అంటే ఈ సీజన్లో ఈ ఫ్రూట్ అన్నది కాకుండా హెల్తీ ఫ్రూట్స్ ఏమున్నా సరిపోతుంది. అండ్ ఏమన్నా తిన్నప్పుడు వాళ్ళకి పడట్లేదు అనుకుంటే ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అంతేగాని అది పోషకాలు ఎక్కువ ఉంది తినాలి అన్నట్టు ఫోర్స్ చేసి తినాల్సిన అవసరం లేదు. మీకు పడట్లేదు అవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాలామంది అన్నం ఎక్కువ తింటారు, కర్రీ ఇంతే తింటారు. అట్లా కాకుండా మీల్ షుడ్ బి ఆపోజిట్ అంటే అన్నం ఎంత తింటే కర్రీ షుడ్ బి సో మచ్ అంటే పప్పు అనుకోండి లేదా కూరగాయలు అనుకోండి. అండ్ అంతే క్వాంటిటీ సలాడ్ ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో సలాడ్స్, ప్రోటీన్స్ అంటే పోషకాలు ఎక్కువ ఉన్నది తినాలి, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. అండ్ ఎవ్రీ 2 hours తినాలి. ఒక టైం మీరు బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు అంటే ఒక 2 hours తర్వాత మిల్క్ తీసుకోండి. మళ్ళీ ఒక 2 గంటల తర్వాత స్లైట్ మీల్ అంటే అన్నం క్వాంటిటీ తక్కువ తీసుకొని కూరగాయలు ఎక్కువ తీసుకోండి. తర్వాత మళ్ళీ స్నాక్స్ కింద ఏదైనా పండ్ల రసాలు, పండో తీసుకోండి. అట్లా మీల్ ఒక 3 times కాకుండా 6 times మీల్స్ తీసుకోవాలి. దాంట్లో కూడా ఏది అంటే మళ్ళీ ఏరేటెడ్ డ్రింక్స్, కెఫీన్ అంటే ఇప్పుడు మన కాఫీ, టీ లాంటి మళ్ళీ సోడా అరగట్లేదని చాలామంది థమ్స్అప్, లిమ్కా అట్లాంటివి కాదు. ఏరేటెడ్ డ్రింక్స్ అనేది ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ నో. ఏమైనా తాగాలి తినాలి అంటే ఇంట్లో అంటే మజ్జిగ తీసుకోండి లేదా పండ్ల రసాలు తీసుకోండి. ఇంకా కావాలంటే ఎలక్ట్రాల్ పౌడర్స్ లాంటివి దొరుకుతాయి కదా, వాటర్లో కలిపేసుకొని డీహైడ్రేషన్ లేదా లూజ్ మోషన్స్ అట్లుంటే అట్లాంటివి అంటే పోషక విలువలు ఉన్నాయి ఎక్కువగా ద్రవ పదార్థాలు గాన
సాలిడ్ ఫుడ్గా కూడా ఎక్కువ పోషకాలు ఉన్నాయి చూసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ వెజ్ తినే వాళ్ళల్లో మళ్ళీ సీ ఫుడ్ అంటే ఫిష్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అది పిల్లగాళ్ళ మెదడు పెరగడానికి, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో మనం ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇస్తాము, ఎస్పెషలీ మేనరికాలు అట్లున్నప్పుడు. సో ఫిష్ ఈజ్ ఎ న్యాచురల్ సోర్స్. సో నాన్ వెజ్ తినే వాళ్ళు రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ఆమ్లెట్స్ తినే ప్లేస్లో మీరు ఉడకబెట్టిన గుడ్లు తీసుకోండి. అదే మళ్ళీ ఫిష్ విచ్ ఈజ్ వెరీ హెల్దీ, మళ్ళీ అది కూడా మొత్తం వేపుల్లాగా కాకుండా గ్రిల్డ్ ఫిష్ లేదా తక్కువగా ఉడకబెట్టుకొని అట్లా హెల్దీ వెరైటీస్ చూసుకొని తినాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు. అంటే ఎంత ఇప్పుడు ఇడ్లీయే అనుకోండి, బయట ఇడ్లీ బదులు ఎట్ హోమ్ ఏది ఉన్నా కూడా హోమ్ ఫుడ్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి సిక్ అయితే కనుక మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారం అండ్ లిక్విడ్స్ ఎక్కువ, అంటే ఎంత మీరు ఏం తింటున్నారు, ఎంత హెల్తీగా తింటున్నారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు కడుపు నిండిందా అన్నది కాకుండా ఎంత పోషకాలు నేను ఇవాళ తిన్నాను అన్నది, అంటే హెల్తీ మీల్ ప్లాన్ చేసుకొని, ఇప్పుడు మీరు ఈరోజు ఇది తినాలి అన్నది ముందే మీల్ ప్లాన్ చేసుకొని తీసుకోండి. వన్స్ ఇన్ ఎ వైల్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ ఓకే, మళ్ళీ అందులో కూడా కొద్దిగా చూసుకొని మీకు ఎంతవరకు మీకు ఇబ్బంది లేకుండా ఉన్నది అన్నది చూసుకోవాలి. సో డెఫినెట్లీ పోషకాల రిచ్ అంటే ఎక్కువ ఉన్నది. అండ్ మొలకలు, ఇప్పుడు మొలకలలో వైటమిన్ సి ఎక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, వైటమిన్ ఈ ఎక్కువ. సో ఈ మీ రెగ్యులర్ మీల్లో కూడా ఈ మొలకలు అనేది ఒకటి యాడ్ చేసుకొని ఎక్కువ కాకుండా లిటిల్ క్వాంటిటీ. డ్రై ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా చాలామంది అడుగుతుంటారు, మేడం డ్రై ఫ్రూట్స్ తినగలుగుతున్నాను, నేను ఎక్కువ తీసుకోవచ్చా? నో, అది కూడా ఇప్పుడు ఒక బౌల్, ఇప్పుడు 100 grams అన్నీ నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని పొద్దున తినాలి. అంతేగాని అంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఈటింగ్ అని చెప్పేసి అది కూడా క్వాంటిటీ లేకుండా చూసుకోకుండా తినకూడదు. అండ్ నానబెట్టుకొని తింటే దాని పోషక విలువలు కూడా పెరుగుతాయి. సో మీ డైట్ ప్లాన్ అనేది ఒకసారి ప్లాన్ చేసుకొని మీ బేబీకి ఏది హెల్తీ అనేది చూసుకొని మీ మీల్ ఉండాలి. థ్యాంక్ యూ.